బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నేడు జరిగే ఎన్నికల్లో పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. ఇక పార్లమెంట్ భవన్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు 439 మంది ఎంపీల మద్దతుగా నిలిచారు. ఇండి కూటమి అభ్యర్థి సుదర్శన్ కు 324 మంది ఎంపీల మద్దతు లభించింది. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ బీజేడీ దూరంగా ఉంది. ఇక సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు జరగనుంది. 788 మంది ఎలక్టోరల్ సభ్యులు ఉభయ సభల్లో ఎన్డీఏకే సంఖ్యాబలం ఉంది. రెండు సభల్లో మొత్తం 788 మంది సభ్యులకు గాను ప్రస్తుతం 781 మంది ఉన్నారు. ఎన్డీఏకి 425 మంది, ఇండి కూటమికి 311 మంది, ఇతర ప్రతిపక్షాలకు 45 మంది సభ్యులున్నారు. ఇతర ప్రతిపక్షాల్లో వైసీపీ 11 మంది ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. బీజేడీ మద్దతు కోసం ఆ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్ ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేశారు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే సరైన సమయంలో తమ నాయకత్వం నిర్ణయం తీసుకుంటామని బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఇక కొన్ని పార్టీలు దూరంగా ఉంటే మరికొన్ని పార్టీలు ఎన్డీఏ కూటమికి అలాగే ఎన్డీఏ కూటమి కూడా మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఏ పార్టీ సభ్యులు ఉపరాష్ట్రపతిగా ఎన్నికవుతారో మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది. ఇక దానికోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.